వీడియోలో మీరు చూస్తున్నది గుంటూరు నగరానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, గ్రౌండ్లో అసలు పరిస్థితి ఎలా ఉంది, పనులు వేగంగా జరుగుతున్నాయా లేదా ఆలస్యం అవుతున్నాయా, ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. వీడియోను చివరి వరకు చూడండి, పూర్తి క్లారిటీ వస్తుంది మీకు. ఇది గుంటూరు మిర్చి యార్డ్ ప్రాంతం. దేశంలోనే ప్రముఖమైన మిర్చి మార్కెట్ ఇది. ప్రతిరోజు వేలాది వాహనాలు, రైతులు, వ్యాపారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది. అయితే ఇప్పుడు మనం గ్రౌండ్లో చూసే పరిస్థితి ఏంటంటే, చాలా చోట్ల పిల్లర్స్ ఇప్పటికే నిర్మించడం జరిగింది. కొంత భాగంలో గడ్డర్ వర్క్ కూడా జరుగుతుంది. కొన్ని సెక్షన్లలో ఇంకా పనులు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డ్రోన్ వ్యూలో మధ్యలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. రెండు వైపులా కూడా ట్రాఫిక్ మాత్రం ఫుల్ స్పీడ్లోనే ఉంది. మధ్యలో పెద్ద ఎత్తున ఎర్త్ వర్క్ జరుగుతుంది. రోడ్డు మొత్తం తవ్వి ఫౌండేషన్ పనులు చేస్తున్నారు. కానీ ఇంకా చాలా పని అయితే మిగిలింది. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్కవేటర్ పనిచేస్తుంది. డంపర్ ద్వారా మట్టిని తరలించడం జరుగుతుంది. ఇది ఫ్లైఓవర్ బేస్ లెవెల్ వర్క్. ఇంకా పైన స్ట్రక్చర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా చూస్తుంటే పనులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. వీడియోలో మీరు చూస్తున్నట్లుగా మధ్యలో పెద్ద స్థాయిలో పనులైతే జరుగుతున్నాయి. రెండు వైపులా ట్రాఫిక్ స్మూత్గా మేనేజ్ చేస్తున్నారు. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా సిటీ లైఫ్ ఆగకుండానే కొనసాగుతుంది. ఇది ఒక మంచి సైన్ అనే చెప్పాలి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్కవేషన్ పూర్తిగా కొనసాగుతుంది. లెవెలింగ్ వర్క్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మెషిన్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అంటే పనులు కంటిన్యూస్గానే జరుగుతున్నాయి. ఇది స్ట్రాంగ్ ప్రోగ్రెస్నే చూపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్లో స్టార్టింగ్ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఫౌండేషన్ వర్క్స్ ఫ్యూచర్ స్ట్రక్చర్కి బేస్ అవుతుంది. స్ట్రాంగ్ బేస్ ఉంటేనే ప్రాజెక్ట్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోలేదు. ఆల్టర్నేటివ్ లేన్స్ ద్వారా వెహికల్స్ స్మూత్గానే వెళ్తున్నాయి. ఇది ప్లానింగ్ బాగా ఉన్నట్లు కూడా మనకి చూపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రాజెక్ట్ స్టడీ ప్రోగ్రెస్లో ఉంది. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో అడ్వాన్స్ స్టేజ్ కన్స్ట్రక్షన్ ఉంది, మరికొన్ని ఏరియాస్లో ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ బ్యాలెన్స్డ్గానే సాగుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యాక ట్రాఫిక్ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ అవుతుంది. ట్రావెల్ టైం కూడా చాలా వరకు తగ్గుతుంది. బిజినెస్ యాక్టివిటీ స్పీడ్ అవుతుంది. గుంటూరు సిటీకి ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అవుతుందని అయితే చెప్పొచ్చు. ఇది మనకి ఒక కన్స్ట్రక్షన్ ప్రాసెస్లా కనిపిస్తున్నప్పటికీ ఇదొక డెవలప్మెంట్ జర్నీ అనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకి కొంత పేషెన్స్ అవసరం, కానీ రిజల్ట్ మాత్రం వర్త్గానే ఉంటుంది. ఇది మన గుంటూరు ఫ్యూచర్ కోసం జరుగుతున్న పని. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గుంటూరు ఎలా మారుతుంది? మీ థాట్స్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.